అభిజ్ఞ అంటే తెలుసుకోలేనే కనుక ఎప్పటి నుండో ఫిజిక్స్లో ఈ టాపిక్ గురించి చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను. లైట్ 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 అయితే ఇదే టాపిక్లో మనం లైట్తో పాటు రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటాం. అండ్ దీంతో పాటుగా ఈ రిఫ్లెక్షన్తో పాటు రీఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ గురించి కూడా నేర్చుకుంటాం. సో ఇంకెందుకు లేట్, ఈరోజు ఈ లెసన్ మీరు కంప్లీట్ చేసేటప్పటికి ఒక మాట అంటారు, నాకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనే మాట. సో మీకు మొత్తం డీటెయిల్గా చెప్తాను, కాన్సెప్ట్ ఎంత ఉందో అంత చెప్పేస్తాను మీ క్లాసుకు తగ్గట్టుగా. సో ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ముందుగా లైట్ మేజర్గా ఏ రకంగా ఉంటుంది? సో సోర్సెస్ ఆఫ్ లైట్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఒక సన్ కదా. సో సన్ నుండి లైట్ వస్తుంది, మనం ఎవ్రీడే చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఇది న్యాచురల్గా వచ్చే లైట్ మన భూమి మీదకి. అట్ ద సేమ్ టైం ఒక బల్బ్ ఉంది కదా, ఈ బల్బ్ రూపంలో కూడాను ఒక లైట్ వస్తుంది అనమాట. సో ఈ బల్బ్ రూపంలో కూడాను లైట్ వస్తుంది ఒకటి. సో ఇది ఫిజిక్స్లో లైట్ అంటే ఓకే ఇలా. సో లైట్, సో సింపుల్గా ఇప్పుడు నాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ లైట్ అనే క్వశ్చన్ వస్తుంది. సో అసలు లైట్ అంటే ఏంటి? మనం ఇందాక నుండి సోర్స్ ఆఫ్ లైట్ గురించి చెప్పాం, కానీ అసలు లైట్ అంటే ఏంటి? లైట్కి ఏదైనా డెఫినేషన్ ఉందా అంటే ఎస్, లైట్ కంటే ఒక డెఫినేషన్ ఉంది, దాని పేరు రాసిస్తే భలే ఉంటుంది. దానికి ఉన్న డెఫినేషన్ ఏంటంటే లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, అదొక ఎనర్జీ. ఓకేనా, లైట్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనే మాట గుర్తుంచుకోండి. అయితే ఇది ఎనర్జీయా? అవునా, ఓకే. సో మీరు పెద్ద క్లాసులకు వెళ్ళేటప్పటికి ఈ ఎనర్జీ గురించి దాని గురించి ఇంకా బాగా నేర్చుకుంటారు. ప్రజెంట్ అయితే లైట్ అనేది ఒక ఎనర్జీ అని గుర్తుంచుకోండి. ఓకే, సో ఇది మనకి ఏం చేస్తుంది మరి అయితే అంటే దట్ కాజెస్, ఓకే, ఈ లైట్ ఏం చేస్తుంది అనే మాట చూసుకుంటే దట్ కాజెస్ ఇన్ అజ్, మన లోపల ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్ కదా, సెన్సేషన్ ఆఫ్ విజన్. ఓకే, ఒక్క మాటలో చెప్పాలంటే సెన్సేషన్ ఆఫ్ విజన్ అంటే మనకు చూపునిస్తుంది. మేజర్గా కూడా ఏదైనా కనిపించేటట్లుగా మనకు చూపునిస్తుంది అనే విషయం ఒక్క మాట చెప్పారనుకోండి, సో సూపర్గా ఉంటుంది. ఒక డెఫినేషన్ అయితే కంప్లీట్ చేస్తుంది. లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఇది ఒక ఎనర్జీ. ఇది మనకి ఏం చేస్తుంది? విజన్ సెన్సేషన్ ఆఫ్ విజన్ అంటే మనం ఒక దాన్ని చూసేటట్లు చేస్తుంది. మన సెన్సెస్ని యాక్టివేట్ చేసేటప్పుడు అంటే మన సెన్సెస్ అయినటువంటి ఐ ఉంది కదా, ఐకి ఏం సెన్స్ కావాలి? విజన్. ఏదైనా విజిబిలిటీ కావాలి, ఆ విజిబిలిటీని ఫామ్ చేసేదే, విజిబిలిటీని యాక్సెస్ చేసేటట్లు చేసేదే ఈ లైట్ అనమాట. సో ఈ లైట్ అనేది లేకపోతే ప్రతిదీ చీకటి అయిపోద్ది. ఎప్పుడైతే చీకటి అయిపోద్దో చీకట్లో మనకి ఏమీ కనిపించదు అనమాట. సో అక్కడ చీకట్లోకి లైట్ రావడం బట్టే, లైట్ పడడం వల్ల వస్తువు మీద పడడం బట్టే మనకి కంటికి కనిపిస్తున్నాయి వస్తువులన్నీ కూడా. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే దట్ కాజెస్ ఇన్ అజ్ సెన్సేషన్ ఆఫ్ విజన్. సో ఇక్కడ 2 ఫొటోస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 ఫొటోస్లో డార్క్గా ఉన్న ఒక ఆబ్జెక్ట్ మనకు కనిపిస్తుంది అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ లైట్ దాని మీద రిఫ్లెక్ట్ అవ్వడం బట్టే, లైట్ దాని మీద పడడం బట్టే మనకి ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో డార్క్కి బ్రైట్కి మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే లైట్కి మీడియం అనేది కావాలా? ఓకే, లైట్కి ఏదైనా మీడియం కావాలా అది ట్రావెల్ అవ్వాలంటే? ఎందుకంటే లైట్ అనేది ఒక ఎనర్జీ అని చెప్పాం కదా. సో ఈ ఎనర్జీ ఎప్పుడైనా ట్రావెల్ చేయాలి అంటే దీనికి ఏదైనా మీడియం కావాలి. ఎగ్జాంపుల్కి సౌండ్ ట్రావెల్ చేయాలనుకుంటే డెఫినెట్లీ మీడియం కావాలి. మీడియం అంటే ఒక మాటలో చెప్పాలంటే మీడియం అంటే నథింగ్ బట్ మెటీరియల్. ఓకే, మీడియం అంటే నథింగ్ బట్ మెటీరియల్. ఓకే, సో దానికి ఏదైనా మెటీరియల్ కావాలంటే చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు సన్ ఉన్నాడు, సన్ దగ్గర నుండి లైట్ మన ఎర్త్ మీదకి రావాలి. సో ఈ మధ్యలో ఉన్నదంతా కూడాను స్పేస్లో ఏముంటుంది? ఏమీ ఉండదు, జస్ట్ వ్యాక్యూమ్ మాత్రమే ఉంటుంది అనుకుని చిన్నప్పటి నుండి చదువుకున్నాం. సో స్పేస్లో గాలి ఉండదు, ఏమి ఉండదు అనమాట. అసలు గాలి ఉండదు, అట్మాస్ఫియర్ ఉండదు, ఏమి ఉండదు, జస్ట్ ఖాళీ. సో ఈ వ్యాక్యూమ్లో ఏమైనా మీడియం ఉందంటే మీడియం అనేది లేదు. సో లైట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ మీడియం. ఓకే, లైట్ డోంట్ రిక్వైర్ ఎనీ మీడియం. సో ఇట్ కెన్ ట్రావెల్ అండ్ వ్యాక్యూమ్లో కూడాను. ఓకే, ఇట్ కెన్ ట్రావెల్ అండ్ వ్యాక్యూమ్లో కూడాను వెళ్ళగలదు అనే విషయం మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇదొక్క మాట మీరు చెప్పారనుకోండి, ఎవరైనా టీచర్స్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను లైట్కి సంబంధించినంత వరకు కూడాను, ఈ టాపిక్ సంబంధించినంత వరకు కూడాను. ఇప్పుడు ఉదాహరణకి ఒక లైట్ ఉంది అనుకుందాం. ఓకే, ఇక్కడ లైట్ ఉంది. సో ఈ లైట్ ఈ రకంగా ట్రావెల్ చేసేటప్పుడు ఇది ఒక లైట్ అనుకుందాం. సో ఈ లైట్ ఈ రకంగా ఉండేటప్పుడు ఇది స్విచ్ ఆన్ చేస్తే దీనిలో నుండి ఒకే ఒక్కటి వచ్చింది అనుకోండి, ఒకే ఒక్కటి వస్తే సో ఇలా ఒకటి వచ్చింది, దీన్నే ఏమంటామంటే రే. సింగిల్గా వస్తే దీన్ని రే అంటాం. ఇదే థింగ్ ఎక్స్ట్రా వచ్చాయి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి 1, మళ్ళీ చూడండి 2, 3, 4, ఇలా ఒకటే దాని నుండి ఎక్కువ వచ్చాయి అనుకోండి, దాన్ని ఏమంటామంటే ఈ మొత్తాన్ని కలిపి బీమ్ అంటాం. ఓకే,
సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. లైట్కి బీమ్కి తేడా ఏంటంటే, లైట్ అంటే సింగిల్ ఒక్కటి వస్తే దాన్ని రే అంటారు. బీమ్ అంటే కలెక్షన్ ఆఫ్ రేస్. సో బీమ్ అంటే కలెక్షన్ ఆఫ్ రేస్ అని గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ నుంచి కూడాను మీ ఇంట్లో ఏదైనా ఒక లైట్ ఆన్ అయితే, లైట్ ఆన్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం ఏమొస్తుంటాయి, రేస్ వస్తాయా లేకపోతే బీమ్స్ వస్తాయి అంటే, ఎస్ ఆబ్వియస్లీ బీమ్స్ మాత్రమే వస్తుంటాయి అన్నమాట ప్రతిసారి కూడాను. ఎందుకు అంటే లైట్ అనేది సింగిల్గా మ్యాక్సిమం కూడాను మీరు ఎక్కడో లేజర్ లైట్ ఒక్కటి తీసుకుంటే తప్ప మిగిలినవన్నీ కూడాను ఇలా బీమ్గానే వస్తాయి. సో ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఇది నథింగ్ బట్ ఒక రే ఆఫ్ లైట్ అనమాట. సో ఇది ఒక రే ఆఫ్ లైట్ అనే విషయం మీరు ఒక్కసారి అర్థం చేసుకున్నారు అనుకోండి, భలే ఉంటుంది. సో దీన్ని ఒక మాటలో చెప్పాలంటే రే ఆఫ్ లైట్. సో ఇప్పటి వరకు మీరు చాలా కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు. సో రే అంటే ఏంటి, బీమ్ అంటే ఏంటి అనే విషయం కూడా అర్థం చేసుకున్నారు. సో ఇలా అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, కొన్ని టైప్స్ ఆఫ్ రేస్ గురించి మీరు నేర్చుకున్నారనుకోండి, ఇంకా కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఒక పని చేద్దాం, ఇప్పుడు కానీ ఒక లైట్ రేస్ అనేవి ఇలా ట్రావెల్ చేస్తున్నాయి. ఓకే, లైట్ రేస్ అనేవి ఇలా ట్రావెల్ చేస్తున్నాయి. సో ఈ రకంగా ఉంటే ఇలా ట్రావెల్ చేసినాయి అనుకోండి, వాటిని ఏమంటాం తెలుసా, సింపుల్గా 1 2 3 4 ఈ టైప్గా ఉంటే వీటిని ఏమంటామంటే ప్యారలల్ లైట్ రేస్ అంటాం. ఓకే, ప్యారలల్ లైట్ రేస్. ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్. ఇప్పుడు ఇవే లైట్ రేస్ అనేవి ఇంకొకలాగా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేసి కన్వర్జ్ అవుతున్నాయి. ఇలా ఈ పాయింట్ దగ్గర అన్నీ వచ్చేసి కన్వర్జ్ అవుతున్నాయి. సో ఈ టైప్ ఆఫ్ లైట్ రేస్ని ఏమంటారు, అన్నీ కూడా ఒకటే ప్లేస్కి వచ్చి కన్వర్జ్ అవుతున్నాయి. ఈ టైప్ ఆఫ్ లైట్ రేస్ని ఏమంటామంటే కన్వర్జెంట్ లైట్ రేస్ అంటాం. కన్వర్జెంట్ లైట్ రేస్. ఓకే, ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ చూపిస్తాను. ఇప్పుడు ఒక పాయింట్ ఉంది, ఒక పర్టికులర్ పాయింట్ నుండి కూడాను అన్నీ కూడాను వేరే వైపుకి వెళ్ళిపోతున్నాయి. సో ఈ టైప్గా వాటిని ఏమంటారు, ఏమంటామంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఇవి డైవర్జ్ అవుతున్నాయి. సో ఈ టైప్ వాటిని డైవర్జెంట్ లైట్ రేస్ అంటారు. సో మీకు కొంత బేసిక్స్ అయితే క్లియర్ అయిపోయాయి. సో ఈ బేసిక్స్ ఉంటే సరిపోద్ది ఇక మనం డైరెక్ట్గా లెసన్ లోపలికి వెళ్ళిపోవడానికి. సో లెసన్ లోపలికి వెళ్ళిపోవడానికన్నా ముందు ఈ రకంగా వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడాను ఏంటంటే సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే టైప్స్ ఆఫ్ బీమ్స్. ఇవన్నీ కూడా ఇది ఇవన్నీ కూడాను ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ టైప్స్ ఆఫ్ బీమ్స్. సో మీకు రకరకాల బీమ్స్ అనేవి ఇక్కడ నుంచి కూడా కనిపిస్తూనే ఉంటాయి. మనం ఈరోజు ఈ లెసన్లో ఈ లైట్ అనే టాపిక్లో రకరకాల బీమ్స్ గురించి రకరకాల కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేర్చుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే కాన్సెప్ట్ ఏంటంటే రిఫ్లెక్షన్ అనే మాట మీకు చెప్తాను చూడండి. సో ఇది ఒక అద్దం అనుకోండి. సో అద్దంలో ఎప్పుడు కూడాను ఒకవైపు అనమాట ప్రతి థింగ్ కనిపిస్తుంది, మిగిలిన వైపు ఏం కనిపించదు కదా. సో ఇది బ్యాక్ సైడ్. ఓకే, ఇలా బ్యాక్ సైడ్. సో ఇప్పుడు ఉదాహరణకి ఒక లైట్ రే అనేది ఇలా ట్రావెల్ అయింది. ఇలా ట్రావెల్ అయితే ఇప్పుడు లైట్ రే ఏమవుతుంది, వెంటనే డిఫరెంట్ సైడ్కి బౌన్స్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ లైట్ రే అనేది బౌన్స్ అయిపోద్ది. దీన్ని బట్టి మనం దీన్ని ఒక మాట చెప్పాలంటే రిఫ్లెక్షన్ అంటాం. సో దీన్ని బట్టి మనకి ఏదైనా డెఫినేషన్ దొరికే అవకాశం ఉంది. ఎస్, డెఫినేషన్ దొరికింది. రిఫ్లెక్షన్ అంటే అర్థం ఏంటంటే సింపుల్గా బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ రేస్నే రిఫ్లెక్షన్ అంటాం. సో ఇక్కడ మీకు డెఫినేషన్ పరంగా చూసుకున్నట్లయితే బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ రేస్ ఆఫ్టర్ హిట్టింగ్ ఏ సర్ఫేస్. ఒక్క మాట చెప్పాలంటే బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ రేస్నే సింపుల్గా రిఫ్లెక్షన్ అనే మాట మనం వాడవచ్చు. సో రిఫ్లెక్షన్ అనే మాట గురించి నేర్చుకున్నాం కాబట్టి రిఫ్లెక్షన్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా? ఎస్, రిఫ్లెక్షన్లో కొన్ని రకాల టైప్స్ ఉన్నాయి. అవి ఏంటో చూపిస్తాను చూడండి. సింపుల్ అనమాట, ఇదేదో పెద్ద టఫ్ అలాంటిది ఏం లేదు, సింపుల్గా ఉంటాయి. సో ఫస్ట్ టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్, సెకండ్ టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏంటి అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్ని రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం. సో రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఇది మీరు చాలా ఎక్కువ చోట్ల మీరు అర్థము మీ ఇంట్లో మిర్రర్ ఉన్న ప్రతిసారి కూడా మీరు చూసేది ఈ రెగ్యులర్ రిఫ్లెక్షన్ అనమాట. ఎగ్జాంపుల్కి మీ ఇంట్లో ఒక మిర్రర్ ఉంది. సో ఈ మిర్రర్ పైన ఇప్పుడు లైట్ రే ఇలా పడింది అనుకోండి, అది ఇలా బౌన్స్ అయిపోద్ది. ఇలా పడింది అనుకోండి, అది ఇక్కడ నుండి ఇలా బౌన్స్ అయిపోద్ది. ఇలా పడింది అనుకోండి, ఇలా బౌన్స్ అయిపోద్ది. అంటే ఇక్కడ లైట్ రేస్ అన్నీ కూడా నీట్గా బౌన్స్ అయిపోతున్నాయి. సో ఈ రెగ్యులర్ రిఫ్లెక్షన్లో ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇమేజ్ చూడండి చక్కగా ఎంత చక్కగా అద్దంలో కూడా కనిపిస్తుందో, ఈ మిర్రర్ లోపల కూడా కనిపిస్తుంది. ఈ రకంగా ఎలా పాసిబుల్ అవుతుంది ఇక్కడ మ్యాక్సిమం కూడాను చూడండి. ఇప్పుడు ఒక మిర్రర్ తీసుకుందాం. సో ఈ మిర్రర్కి ఇది ఓపేక్ ఆబ్జెక్ట్ అనుకుందాం. ఇలా తీసుకునేటప్పుడు దీనిపైన లైట్ రే పడింది అనుకోండి, ఈ లైట్ రే కూడాను నీట్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇంకొక లైట్ రే పడింది, ఈ లైట్ రే కూడా నీట్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇంకొక నీట్గా బౌన్స్ బ్యాక్ అయింది. ఇంకొక లైట్ రే పడింది,
సో ఈ లైట్ రే అనేది ఇంకా నీట్గా బౌన్స్ బ్యాక్ అయింది. సో మన ఇంట్లో ఏవైతే ప్లెయిన్ మిర్రర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ రకంగానే ఫామ్ అవుతాయి అనమాట. ప్లెయిన్ మిర్రర్స్లో మీ అద్దం ముందు మీరు ఇల్లు కనిపించినా సరే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెట్టినా సరే, ఏం పెట్టినా సరే అవి ఈ రకంగా ఫామ్ అవుతున్నాయి. అంటే రేస్ అనేవి ఇలా కింద పడుతున్నాయి. ఇలా పడిన తర్వాత ఇంకొక రేస్ అనేది సేమ్ గిలిగే వెళ్తున్నాయి. ఇలా వెళ్ళి ఇవన్నీ కూడా ఒక ఇమేజ్ని ఫామ్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ అయితే రిఫ్లెక్షన్ పడుతుందో అదే ఆబ్జెక్ట్ ఇక్కడ అద్దం లోపల మనకు కనిపిస్తూ ఉందన్నమాట. సో ఈ అద్దం లోపల ఇలా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఉంది. ఆ రిఫ్లెక్షన్ గురించి చూపిస్తా చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఒక సర్ఫేస్ చూడండి ఎంత రఫ్గా ఉందో. ఇలా 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 రఫ్గా ఉంది. సో ఇలా రఫ్గా ఉండేటప్పుడు ఇప్పుడు ఒక బీమ్ పడింది అనుకో, దీని మీద ఒక బీమ్ పడుతుంది ఇలా. ఓకే, ఇలా నీట్గా ఒక బీమ్ పడుతుంది. ఇలా బీమ్ పడేటప్పుడు ఈ బీమ్ అంతా కూడా ఎలా వెళ్ళాలి, నీట్గా చక్కగా వెళ్ళాలి. ఇక్కడ చూడండి అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో ఇలా వెళ్ళాయి. ఇలా ఇక్కడ ఈ రకంగా వెళ్ళడం వల్ల ఇక్కడ ఏమైంది, మళ్ళీ ఇవే అనేవి పైకి ఈ రకంగా నీట్గా రావడం వల్ల ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏమవుతుంది తెలుసా, ఇది బాగా రఫ్ సర్ఫేస్ అవ్వడం వల్ల ఒకటంటది ఇలా ఇటువైపు వెళ్ళిపోవడం, ఇంకొకటేమో ఉండదు కలర్ చేంజ్ చేసేస్తాను అప్పుడు బాగా అనిపిస్తుంది. ఒకటేమో ఇలా ఇటు వెళ్ళిపోవడం, ఇంకొకటేమో ఇలా ఇటు వెళ్ళిపోవడం, ఇంకొకటేమో ఇలా ఇటు వెళ్ళిపోవడం, ఇంకొకటేమో ఇలా ఇటు వెళ్ళిపోవడం. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డైరెక్షన్లోకి వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఇవంతా కలిపి ఒక్కొక్కటి ఒక డైరెక్షన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందా? నో, ఇమేజ్ అనేది అసలు ఫామ్ అవ్వడానికి చాయిస్ లేదనమాట. సో నీకు నీట్గా రేస్ అన్ని ఏ రకంగా కింద పడ్డాయి, నీకు అలాగే 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 వెళ్ళాయి అనుకోండి, అవన్నీ కూడా కలిసి ఒక ఇమేజ్ని ఫామ్ చేయడానికి ఒక చాయిస్ ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది ఈ టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్ మనం ఏమంటాం తెలుసా, సింపుల్గా ఒకే ఒక మాటలో చెప్పాలంటే స్కాటర్డ్ రిఫ్లెక్షన్. లేకే ఇంకొక మాట కూడా వాడచ్చు, డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అంటారు. డిఫ్యూజ్ అంటే రేస్ అన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయాయి, బీమ్ అంతా కూడా ఏమైపోయింది, డిఫ్యూజ్ అయిపోయింది. ఈ టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పేపర్ ఉందా మన ఇంట్లో పేపరు. సో ఈ పేపర్ కూడాను ఇలాంటిదే. మన ఇంట్లో మంచం ఉందా, కాటేజ్ అంటారు. సో అది కూడా అంతే. మన ఇంట్లో వైట్ బుక్ ఉందా, బుక్ కూడా అంతే. సో ఎందుకు సార్ వీటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారంటే, ఒకటి చెప్పండి, మీ ఇంట్లో ఒక బుక్ ఉంది, బుక్ లోపల అక్షరాలు ఉన్నాయి, అక్షరాల పైన లైట్ అనేది పడట్లేదా? సో ఇది బుక్ అనుకుంటే ఈ బుక్ మీద అక్షరాలు అనేది పడట్లేదా? పడుతున్నాయి. మరి ఇది రిఫ్లెక్ట్ చేయట్లేదా? ఎస్, రిఫ్లెక్ట్ కూడా చేస్తుంది. సో ఇవన్నీ కూడాను ఒక ప్లెయిన్ మిర్రర్ ఏ రకంగా అయితే నీట్గా ఇలా ప్రొడ్యూస్ చేస్తుందో, ఇలా చేసుంటే మనం ఏదైతే చూస్తున్నామో మన ఇమేజ్ అనేది నీట్గా అద్దంలో కనిపించేది. కానీ ఇవన్నీ కూడాను పేపర్ కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న ప్రతిదీ, ఫైల్ కానీ, స్విచ్ కానీ, లేకపోతే లైట్ కానీ, లేకపోతే కార్పెట్ కానీ, ఇవన్నీ కూడాను రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. కాకపోతే ఆ రిఫ్లెక్ట్ చేసేవన్నీ కూడా ఎలాగంటే ఇలా స్కాటర్డ్గా చేస్తున్నాయి. కాబట్టి జస్ట్ మనకు లైట్ పడేసి ఆబ్జెక్ట్ మాత్రమే కనిపిస్తుంది. కానీ మిగిలిన వాటిలో డైరెక్ట్ ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ అద్దాల్లో ఇమేజ్ ఫామ్ అవుతుంటే మిగిలిన వాటన్నింటిలో కూడాను జస్ట్ అక్కడ లైట్ వెళ్ళి రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. సో ఇది సిచ్యువేషన్. సో ఇప్పుడు మీకు డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటో అర్థమైపోయి ఉంటుంది. ఎందుకు ఈ భూమి మీద ఉన్న ఒక్క మిర్రర్ తప్ప మిగిలినవి కూడాను ఇమేజ్ని కనిపించడం కంటే చేసేస్తున్నాయి. ఒక్క ప్లెయిన్ మిర్రర్ మాత్రం ఇమేజ్ ఎందుకు ఫామ్ చేస్తుందంటే ఇది రీజన్ అనమాట. సో మీకు దీన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంటుంది. రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఏంటి, డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి. ఈ భూమి మీద ఎక్కువ శాతం ఉన్నదంతా కూడా డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ మాత్రమే ఉంది. సో ఈ డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ మాత్రమే ఉంది. మిగిలినంతా కూడా మ్యాక్సిమం మిర్రర్స్ అన్నీ కూడా రెగ్యులర్ రిఫ్లెక్షన్ మాత్రమే ఉంది. అందుకోసమే దాంట్లో ఇమేజ్ కనిపిస్తుంది. మిగిలిన వాటిలో జస్ట్ ఆ పేపరు, బుక్ ఇదంతా లైట్ పడి అక్కడ ఉన్నవి కనిపిస్తాయి అంతే, రిఫ్లెక్ట్ చేయట్లేదు. సో కంప్లీట్గా ఇమేజ్ అనేది ఫామ్ అవ్వట్లేదు. ఇది సంగతి. మనం చదువుతుంది ఫిజిక్స్. సో ఫిజిక్స్ చదివేటప్పుడు వీటన్నిటికీ కూడాను ఒక లాలా మనం చేయాలి, ఒక ఫార్ములాని క్రియేట్ చేయాలి, దీన్ని ఊహించుకొని దీని నుండి ఒక మెథడ్ని క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతున్నాయి కదా, ఈ రిఫ్లెక్ట్ అయిన వాటి నుండి యూజ్ చేసుకొని ఏమైనా మనం క్రియేట్ చేయగలమా? ఐఎస్, వీటి నుండి చేయొచ్చు. మన సైంటిస్టులు ఏం చేస్తారంటే ఈ రిఫ్లెక్షన్ అంతా బాగా అబ్జర్వ్ చేసి దీని నుండి 2 లాస్ని క్రియేట్ చేశారనమాట. ఫస్ట్లో ఏమని చెప్తుందంటే ఇది ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. సో ఇలా మిర్రర్ ఒకటి ఉంది. సో ఈ మిర్రర్ వెనక వైపు ఓపెక్, సో ఏమీ కనిపించదు అనమాట. ఇప్పుడు ఇన్ కేస్ ఏదైనా ఒక లైట్ రే అనేది ఇక్కడ పడింది అనుకో, ఇలా పడింది. ఇలా పడింది ఆబ్వియస్లీ ఏమవుతుంది, బౌన్సింగ్ బ్యాక్ అవుతుంది కదా. సో ఇలా బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఇలా బౌన్సింగ్ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నారంటే ఈ 2 రేసు కూడాను డెఫినెట్లీ కూడా ఈక్వల్గా ఉండాలి, వాటి మధ్య యాంగిల్ అనేది ఈక్వల్గా ఉండాలి అనుకుని చెప్పారు. సో ఇది యాంగిల్ ఈక్వల్గా ఉందా లేదనుకుని చెప్పడానికి మనకి ఎలా తెలుస్తుంది యాంగిల్ ఈక్వల్గా ఉందా లేదనుకుని? ఇలాంటప్పుడే మనకి ఏం ఉపయోగపడుతుంది అంటే చూడండి,
ఒక ఇమేజినరీ లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఓకే, ఒక ఇమేజినరీ లైన్ డ్రా చేసుకున్నాం అనుకో, అప్పుడు మనకి ఈ రెండింటి మధ్య యాంగిల్ని డిఫరెంట్ చేయొచ్చు. సో ఈ ఇమేజినరీ లైన్నే మనం ఏమని పిలుస్తామంటే నార్మల్ అంటాం. ఓకే, నార్మల్. మీరు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇలాంటి దాంట్లో నార్మల్ అనే మాట వాడారు అంటే దాని అర్థం ఏంటంటే 90 degrees అని అర్థం. ఓకే, కరెక్ట్గా దీని అర్థం ఏంటంటే 90 degrees. సో 90 degrees సంగతి పక్కన పెడితే ఇప్పుడు దీని నుండి ఈ ప్లేన్ మిర్రర్కి 90 degrees ఉండేటట్లు ఒక స్ట్రైట్గా ఒక లైన్ గీసాం, ఊహించుకున్నాం నార్మల్ అనే దాన్ని. ఇప్పుడు ఇక్కడ ఒక రే వచ్చింది కదా, సో ఫస్ట్ రే ఇది వచ్చింది, సెకండ్ రే ఇలా బయటకు వెళ్ళిపోయింది. ఇలా తగిన తర్వాత ఈ ఫస్ట్ రే సెకండ్ రే అనే మాటకు వాడడం బదులు దీనికంటూ ఒక పేరు ఇస్తాం చూడండి, ఇన్సిడెంట్ రే. సో ఇన్సిడెంట్. సో ఇక్కడ వచ్చిన రే అనేది ఏమవుతుంది, ప్లెయిన్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అవుతుంది, కాబట్టి దీన్నే ఏమంటామంటే ఇన్సిడెంట్ రే అనే మాట వాడతాం. సో ఈ ఇన్సిడెంట్ రే నార్మల్తో ఇప్పుడు ఎంత యాంగిల్ చేస్తుంది, ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక 40 degrees యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఓకే, 40 degrees యాంగిల్ చేస్తుంది. అయితే ఏదైతే ఇంకొక రే బయటకు వెళ్ళిపోయిందో ఈ బయటకు వెళ్ళిపోయిన రేనే ఏమంటామంటే రిఫ్లెక్టెడ్ రే అంటాం. రిఫ్లెక్టెడ్ రే. సో ఈ రిఫ్లెక్టెడ్ రే కూడాను అంతే యాంగిల్ ఉండాల్సిందే. ఓకే, అంతే యాంగిల్ ఉండాల్సిందే ఫస్ట్ పాయింట్. సో సైంటిస్టులు ఏం అబ్జర్వ్ చేశారంటే, అరే ఈ రెండు రేస్ కూడాను ఎంత యాంగిల్తో వస్తాయో అంత యాంగిల్తో వెళ్ళిపోతాయి. ఇది రిఫ్లెక్స్ అనుకున్న ఫస్ట్ మాట. ఓకే, సో అలా రాస్తాం చూడండి. సో ఫస్ట్ లా ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఫస్ట్ది మన సెట్ అయిపోయింది, ఇన్సిడెంట్ రేకి సెకండ్ రేకి. నెక్స్ట్ ఇంకొక మాట చెప్తాను చూడండి. ఇది ఈ సెకండ్ రూల్ ఉంది చూసారా, ఇది చాలా సింపుల్. ఈ సెకండ్ మాట అసలు ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. ఇదంతా కలిపి ఒక ప్లేన్ అంటారు. సో ఇప్పుడు ఇదంతా ఉందా, ఇదంతా కలిపి దీని అంతటిని కూడా ఒక ప్లేన్ అంటారు. సో ఈ మధ్యలో ఏదైతే ఈ పైన అంతా ఉందో దీని అంతటిని ఇప్పుడు ప్లేన్ అంటున్నాం కదా. ఇప్పుడు సెకండ్ లా ఏం చెప్తుందంటే ఏదైతే ఇన్సిడెంట్ రే ఉందో, ఓకే, ఈ ఇన్సిడెంట్ రే ఉందా, ఈ ఇన్సిడెంట్ రే, అదే రకంగా రిఫ్లెక్టర్ రే, అదే రకంగా ఇంకొకటి ఈ నార్మల్. సో ఈ మధ్యలో ఉంది చూసారా, ఈ మధ్యలో ఉన్న లైన్ నార్మల్. ఈ మూడు కూడాను ఎక్కడ ఉండాలంటే అన్నీ కూడాను సేమ్ ఒకటే ప్లేన్లో ఉండాలి. సో అంతా కూడాను ఒకటే ప్లేన్లో ఉండాలి అనుకుని చెప్తారు. అంతకన్నా ఈజీ ఇంకేముంటుంది చెప్పండి. సో ఇది మొత్తానికి కూడాను ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్, ఈ మూడు కూడాను ఒకటే ప్లేన్లో ఉంటే చాలు. దాన్నే సింపుల్గా కూడాను రిఫ్లెక్షన్. ఇది మేజర్ రూల్ అనమాట సెకండ్. సో ఈ మాట ఎందుకు వాడరు అంటే కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, నువ్వు ఇలా లైట్ రే వేసావు. సో ఇది ఒక ఓపేక్ ఆబ్జెక్ట్ అనుకుంటాం, ఇలా ఓపేక్ ఆబ్జెక్ట్ ఇలా లైట్ రే వేసిన తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, ఈ దీని యొక్క పవర్ తక్కువ ఉందనుకోండి, దీని యొక్క పవర్ తక్కువ ఉంటే ఈ లైట్ రే ఏమవుతుందో తెలుసా, చక్కగా ఇలా సైడ్కి టర్న్ అయిపోతుంది, లోపలికి వెళ్ళి లోపల నుంచి చొచ్చుకుపోతుంది. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఇది వాటర్ అనుకోండి. సో ఇది ఒక వాటర్. సో వాటర్లోకి లైట్ వేసేటప్పుడు ఇలా వెళ్ళిపోయింది, ఈ టైప్ ఆఫ్గా వెళ్ళిపోతుంది. దీన్ని రిఫ్లెక్షన్ అంటారంటే నో, దీన్ని రిఫ్లెక్షన్ అంటారు. సరే ఇక్కడ లైట్ రే అనేది ట్రావెల్ అయ్యింది కదా అంటే లైట్ రే ట్రావెల్ అయింది, కానీ లైట్ రే అనేది ఎటు వెళ్ళిపోయింది, రిఫ్రాక్ట్ అయిపోయింది, ఇటు సైడెడ్కి వెళ్ళిపోయింది. ఈ టైప్ ఆఫ్ దాన్ని ఏమంటామంటే రీఫ్రాక్ట్ అంటాం. సో ఇక్కడ లైట్ వచ్చింది కానీ ఆ లైట్ ఇప్పుడు ఏమైపోయిందంటే డిఫరెంట్ డైరెక్షన్గా వెళ్ళిపోయింది. సో దీన్ని రీఫ్రాక్ట్ అంటారు. సో దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ ఉంటుంది. లైట్ రేస్ ఏవైనా సరే ఏదైనా సరే అదంతా కూడాను వచ్చిందంతా కూడాను ఈ పైనకే ఇలాగా అలాగా ఎటో ఒక వైపు వెళ్ళిపోయి ఉండాలి. నెక్స్ట్ అది ఎంత అయితే యాంగిల్తో వచ్చిందో అంత యాంగిల్తో సేమ్ యాంగిల్తో మేక్ చేయాలి. ఇది రెండు కూడా ఇంపార్టెంట్ రూల్. అండ్ అన్నిటికన్నా మించి మూడోది మధ్యలో నార్మల్ ఉంది కదా, ఈ నార్మల్ కూడా మధ్యలో నుండి డ్రా చేస్తే ఈ మూడు కలిపి అన్నీ కూడా సేమ్ ప్లేన్లో లై అయి ఉండాలి. ఇది కాన్సెప్ట్. సో ఈ సేమ్ ప్లేన్ అనే కాన్సెప్ట్ మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఒకటి గుర్తుంచుకోండి, ఈ పైన ఇదంతా ఉంది కదా దీన్ని సర్ఫేస్ అంటారు. ఇక్కడ మిర్రర్ ఉందా, ఈ మిర్రర్ పైన ఉండే సర్ఫేస్ పైన అన్నిటినీ కూడా ఉండాలన్నమాట. ఇన్సిడెంట్ రే, అదే రకంగా రిఫ్లెక్టర్ రే, నార్మల్, ఈ మూడు కూడా ఈ మిర్రర్కి ఏదైతే పైన ఉందో సర్ఫేస్, ఈ సర్ఫేస్ పైన ఉంటే దాన్నే కూడా సింపుల్గా సేమ్ ప్లేన్ అని అంటాం. ఓకే, క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్దాం. ఇన్ కేస్ మీరు ఇంకా పెద్ద స్టాండర్డ్ బుక్స్ తీసుకుంటే, స్టాండర్డ్ బుక్స్ అంటే ఇంకాస్త మీరు డెప్త్గా వెళ్ళారనుకోండి, ఇక్కడ ఒక యాంగిల్ మేక్ అయింది కదా, ఈ టైప్ ఆఫ్ యాంగిల్ని ఏమంటామంటే గ్లాన్స్ యాంగిల్ అంటాం. ప్రజెంట్ అయితే అవసరం లేదు, మీరు ఇన్ కేస్ పెద్ద క్లాసెస్కి వెళ్ళినా లేకపోతే ఇన్ కేస్ ఇంకా డెప్త్గా చదివేటప్పుడు ఈ టైప్ ఆఫ్ దాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. గ్లాన్స్ యాంగిల్ అంటారు. సో ప్రజెంట్ అయితే మీకు అవసరం లేదు, తర్వాత చూద్దాం. GLANCE గ్లాన్స్ యాంగిల్. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాదొక క్వశ్చన్ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే ఇది ఒక మిర్రర్. ఓకే, ఈ మిర్రర్కి బ్యాక్ సైడ్ ఓపేక్ ఉంది. సో ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ రే అనేది ఇలా పడింది. ఓకే, అండ్ ఇన్సిడెంట్ రే ఇలా పడిన తర్వాత అట్ ద సేమ్ టైం రిఫ్లెక్టర్ రే కూడా ఏమైందంటే వచ్చింది తిరిగి
పైకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్కి అండ్ రిఫ్లెక్షన్ ఎంత, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టర్ రే ఎంత అనుకుని నేను అడుగుతున్నా. రిఫ్లెక్టర్ రేకి ఇన్సిడెంట్ రేకి యాంగిల్ ఎంత అనుకున్న క్వశ్చన్. సో చూడండి కరెక్ట్గా 90 degrees. ఓకే, ఈ సర్ఫేస్కి కరెక్ట్గా ఎంత ఉంది, ఇది 90 degrees ఉందన్నమాట కంప్లీట్గా చూసుకుంటే. సో 90 degrees అని అనుకుంటున్నారా? నార్మల్గా కరెక్ట్గా ఇలా ఉండేటప్పుడు ఇది 90 degrees అని అస్సలు ఛాన్స్ లేదు. ఓకే, 90 degrees అనే ఛాన్సే లేదనమాట యాక్చువల్లీ. సో ఇక్కడ చూడండి, మీరే బాగా అబ్జర్వ్ చేయండి. నార్మల్ ఇలా గీసారా, ఇలా నార్మల్ గీసిన తర్వాత మీరు ఒక రే ఇలా ఇలా వెళ్ళేటప్పుడు ఈ యాంగిల్ ఇక్కడ ఫ్రేమ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా దగ్గరికి వచ్చింది అనుకోండి, యాంగిల్ తగ్గుతుంది కదా, అది ఇంకా నార్మల్తోనే కలిసిపోతుంది. దాని అర్థం ఏంటి? సో నీకు దూరం వెళ్తే నార్మల్ నుండి యాంగిల్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి, బిగ్ అవుతున్నాయి. ఇంకా ఎంత దూరం వస్తే ఇక్కడ ఒక 60 degrees యాంగిల్ అనేది, అదే ఇంకా దగ్గరికి వచ్చేసిందంటే ఒక 30 degrees యాంగిల్, అది ఇంకా దగ్గరికి వచ్చేస్తే యాంగిల్ తగ్గుతుంది కదా. సో సేమ్ ఎలా వచ్చింది అలానే వెళ్ళిపోయిందంటే దాని అర్థం ఏంటంటే 0 degrees. ఓకే, 0 degrees యాంగిల్ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. చాలామంది కూడా ఫస్ట్ టైం చేసేటప్పుడు 90 degrees అని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ రేకి అదే రకంగా రిఫ్లెక్టెడ్ రేకి ఉన్న ఆన్సర్ ఎంతంటే 0 యాంగిల్. ఓకే, మీరు నార్మల్తో చూడండి, సర్ఫేస్తో చూడకండి. నెక్స్ట్ మీకు ఇంకొక కాన్సెప్ట్ నేర్పిస్తాను చూడండి. మీరు చాలాసార్లు వర్చువల్ ఇమేజ్ అనే మాట ఈ లెసన్లో ఇక్కడ నుంచి వినబోతున్నారు. సో వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి అనే విషయం మీకు తెలియాలి కదా, చెప్తాను చూడండి. మీరు అర్జెంటుగా ఏం చేస్తారంటే, మీ ఇంట్లో మిర్రర్ ఏదైనా ఉంటే మీ మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూడండి. సో మీరు మిర్రర్ నుండి ఎంత డిస్టెన్స్ ఉన్నారో అంతే డిస్టెన్స్ లోపల కూడాను మిర్రర్ లోపల ఉండేటట్లు కనిపిస్తారు. సో మీరు మిర్రర్ నుండి 5 meters బయట ఉంటే మీరు లోపల మిర్రర్లో కూడాను ఒక 5 meters అవతల ఇమేజ్ కనిపిస్తుంటుంది అనమాట. సో మీరు వెళ్ళి ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ట్రై చేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, లోపల ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, దీన్నే ఏమంటామంటే వర్చువల్ ఇమేజ్ అంటాం. అంటే మిర్రర్ లోపల ఫామ్ అవుతుంది చూడండి, దాన్నే వర్చువల్ ఇమేజ్ అంటాం. ఓకే, మిర్రర్ లోపల కనిపించేదాన్ని వర్చువల్ ఇమేజ్ అంటారు. ఈ విషయం గుర్తుంచుకోండి. దీన్ని ఇంకా క్లారిటీగా ట్రై చేయాలంటే మనం ఫిజిక్స్ కదా, ఫిజిక్స్ నేర్చుకున్నాం కాబట్టి ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇదొక మిర్రర్ అనుకుందాం. ఓకే, ఇదొక మిర్రర్. సో ఈ మిర్రర్లోన ఇక్కడ ఒక క్యాండిల్ వేసుకుందాం. ఇదొక క్యాండిల్. సో ఈ క్యాండిల్కి ఒక లైటర్ ఉంది. సో ఇలా ఉండేటప్పుడు ఈ లైట్ రే అనేది ఇప్పుడు ఎలా ట్రావెల్ చేస్తుంది అన్నది చూసుకుంటే, ఇలా ఒకటి ట్రావెల్ చేసింది లైట్ రే, అండ్ ఇంకొకటి ఇలా ఇక్కడ ట్రావెల్ చేసింది. సో నీకు ఇప్పుడు అద్దంలోనే ఇప్పుడు ఎలా కనిపిస్తుంది లైట్ రే? మామూలుగా ఫస్ట్ ఏమన్నాము, ఎంతైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వస్తుందో అంతే యాంగిల్తో రిఫ్లెక్టెడ్ రే కూడా రావాలి. సో ఇలా రిఫ్లెక్టెడ్ రే ఒకటి వచ్చింది, సేమ్ యాంగిల్తో ఇది కూడా ఇక్కడ నుండి రావాలి. ఇలా రిఫ్లెక్టెడ్ రే బయటకు వచ్చింది. నీకు అద్దంలో ఈ ఇమేజ్ ఎలా కనిపిస్తుంది చూడండి బాగా. నీకు అద్దంలో ఎలా కనిపిస్తుంది తెలుసా? ఇక్కడ కనిపిస్తుంది నీకు అద్దంలో. ఓకే, అద్దంలో నీకు క్యాండిల్ ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపిస్తుంది. ఓకే, అద్దంలో. సో సేమ్ బొమ్మ నీకు అద్దంలో మాత్రం ఈ రకంగా కనిపిస్తుంది. క్యాండిల్ బొమ్మ అంత బాగా గీయలేకపోతున్నాను, ఒక పని చేద్దాం. ఒక బుక్ తీసుకుంటున్నా. ఇక్కడ బుక్ ఉంది, ఎంత పెద్ద బుక్ వద్దురా అయ్యా. ఓకే, ఒక బుక్ ఉంది. ఓకే, ఇక్కడ బుక్ ఉంది. ఈ బుక్ దేని ముందు ఉందంటే ఒక మిర్రర్ ముందు ఉంది. ఓకే, ఇలా మిర్రర్ ముందు ఉంది. మిర్రర్కి వెనక ఒపేక్ ఆబ్జెక్ట్. ఓకే, ఇలా ఒపేక్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ లైట్ దీని నుండి ఇప్పుడు రేస్ రావాలి కదా, రేస్ అని వచ్చింది. సో ఇక్కడ నుండి ఒక రే వచ్చింది. సో ఇన్సిడెంట్ రే ఏమవుతుంది డెఫినెట్లీ కూడాను, అది డెఫినెట్లీ రీచ్ అవ్వాలి కదా, బయటికి రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఒక కొన్న ఉంది అనుకుందాం. ఓకే, ఇక్కడ ఒక కొన్న ఉంది. ఈ కొన్నతో ఎవడో మనిషి చూస్తున్నాడు. ఓకే, ఇలా కొన్నతో చూస్తున్నాడు. సో ఇంకొక రే కూడా వచ్చింది అనమాట. సో ఈసారి ఇంకో రే వచ్చింది, ఇలా ఇంకో రే వచ్చింది. సో ఈ రే అనేది ఇక్కడ ఈ కన్నుకి ఇలాగే వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఈయన కన్నుతో చూస్తున్నాడు ఈ రేసు. కానీ నిజానికి మీకు వర్చువల్ ఇమేజ్ అన్నాం కదా, వాడికి ప్లేన్ మిర్రర్లో ఇది కనిపించడానికి మేజర్ రీజన్ ఏంటి అనేది మనకు కావాలి కదా. చూడండి ఒకసారి. సో ప్లేన్ మిర్రర్లో ఈ 2 రేసు కూడా వెళ్ళేసి ఒక పాయింట్ దగ్గర నుండి వస్తున్నట్టు ఉంటాయి. సేమ్ ఈ 2 కూడా ఒక పాయింట్ నుండి వస్తున్నట్టు ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఈ సేమ్ బుక్ ఉంది కదా, అది అక్కడికి వెళ్ళి కనిపిస్తుంది. సో ఇదే సేమ్ బుక్ అనమాట, ఇడికి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, BOOK. ఓకే, BOOK. ఓకే, ఈ రకంగా కనిపిస్తుంది అనమాట కంప్లీట్గా. సో నీకు ఈ రకంగా ఈ
అద్దం లోపల ఫామ్ అయిన ఇమేజ్ ఉంటుంది చూసారా, దీన్ని ఇక్కడ మనం చెప్పే మాట సింపుల్గా ఒక మాటలో వర్చువల్ ఇమేజ్. సో ఈ వర్చువల్ ఇమేజ్ ఎలా ఉంటుంది అసలు సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే సేమ్ సైజ్ ఏమైనా చేంజ్ అవుతుందా? సైజ్ అనేది చేంజ్ అవ్వట్లేదు, సేమ్ సైజ్ ఉంటుంది. నెక్స్ట్ రెండో పాయింట్, ఆ ఇమేజ్ ఎలా ఉంటుంది? నిలబడినట్టు ఉంటుంది, అంటే ఎరెక్ట్ అంటారు. ఓకే, ఇమేజ్ ఇప్పుడు ఎలా ఉంది? స్ట్రైట్గా చక్కగా నిలబడి ఉందనమాట. నెక్స్ట్ ఇప్పుడు చెప్పే ఇంకొక పాయింట్ గురించి నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇన్వర్ట్ అవుతుంది. ఎలా ఇన్వర్ట్ అవుతుంది? సో అది తిరగబడిపోతుంది అనమాట. ఎలా తిరగబడుతుంది అంటే లాటరల్గా ఇన్వర్ట్ అవుతుంది. సో లాటరల్ ఇన్వర్ట్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఇది బి అనుకోని మామూలు జనరల్, కానీ అద్దంలో ఎలా కనిపిస్తుంది? ఇలా రివర్స్లో కనిపిస్తుంది. అంటే నీ రైట్ దానికి లెఫ్ట్ అయిపోద్ది, నీ లెఫ్ట్ దానికి రైట్ అయిపోద్ది అనమాట, అలా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఉదాహరణకి కే ఉందంటే అద్దంలో ఎలా కనిపిస్తుంది? ఈ రకంగా కేలా కనిపిస్తుంది అంట. సో దీన్ని లాటరల్ ఇన్వర్ట్ అంటారు. సో రేపు పొద్దున్న మీరు ఎప్పుడైనా అద్దం ముందుకు వెళ్ళేటప్పుడు సైజ్ ఏమైనా చేంజ్ అయ్యిందా లేదా ప్లెయిన్ మిర్రర్లో, పాయింట్ 1. వర్చువల్ ఇమేజ్ సేమ్ ఎరెక్ట్గా ఉందా లేకపోతే కిందకి తిరగబడిపోయిందా అనుకోని. సరే ఎందుకు సార్ తిరగబడిపోయిందా అనే మాట వాడుతున్నారంటే, కొన్నిసార్లు మనం ఇలా పెట్టామనుకోండి ఇలా కిందకి తిరగబడిపోద్ది అనమాట. మీ ఇంట్లో ఒక స్పూన్ ఉంటే స్పూన్ లోపల మిమ్మల్ని మీరు చూసుకోండి, కొన్నిసార్లు డౌన్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట. ఓకేనా, మీరు స్పూన్ లోపల చూడండి. సో ఈ రకంగా రివర్స్ అయిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే, నీకు ఇలా ఉంటే నిలబడి దాంట్లో కూడా నిలబడే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మూడో సిచ్యువేషన్ ఏంటంటే సింపుల్గా లాటరల్ ఇన్వర్ట్ అవుతుంది. నువ్వు బి రాస్తే అది లెఫ్ట్ నుండి రైట్కి ఇలా తిరగబడిపోతుంది, కే రాస్తే అది ఇలా కేర్ అవుతుంది. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ అనమాట కంప్లీట్గా కూడాను. సో ఈరోజు మీరు ఈ లెసన్లో లైట్ రేస్ నుండి మొదలు పెడితే టోటల్గా రిఫ్లెక్షన్ లైట్ నుండి మొదలు పెడితే దాని సోర్స్ గురించి నేర్చుకున్నారు, అండ్ దాని యొక్క లైట్ గురించి నేర్చుకున్నారు, అండ్ వాట్ ఈజ్ లైట్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నారు, రేకి బీమ్కి తేడా ఏంటో నేర్చుకున్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీమ్స్ నేర్చుకున్నారు. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే రిఫ్లెక్షన్ అంటే అర్థం ఏంటి సింపుల్గా ఒక డెఫినేషన్లో తేల్చేశారు. నెక్స్ట్ ఇంకొకటి ఏం నేర్చారంటే టైప్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి కూడా నేర్చుకున్నారు. రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఒకటి, ఓకే, అంటే ఉన్న రిఫ్లెక్షన్ అంతా కూడా సేమ్ అలానే వెలిపోతాయి. అలాంటప్పుడు ఏమవుతుంది? ఇమేజెస్ ఫామ్ అవుతాయి. సో అందుకే ప్లెయిన్ మిర్రర్లో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ గురించి కూడా నేర్చుకున్నారు. ఇక్కడ జస్ట్ లైట్ మాత్రమే వస్తుంది తప్ప ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, అది నేర్చుకున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ నేర్చుకున్నారు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ సేమ్ ఉండాలి, అండ్ అన్నీ కూడాను ఒకటే ప్లేన్లో ఉండాలి. అంటే ఒకటే సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఈ 3 కూడా ఉండాలి. ఈ పాయింట్ నేర్చుకున్నారు. అండ్ లాస్ట్గా చూసుకున్నట్లయితే వర్చువల్ ఇమేజ్ అనే దాని గురించి నేర్చుకున్నారంట. వర్చువల్ ఇమేజ్ ప్లేన్ మిర్రర్లో ఎలా ఉంటుంది అంటే సేమ్ సైజ్ ఉంటుంది, అండ్ ఎరెక్ట్ నిలబడి ఉంటుంది హైట్గా, అండ్ మూడోది లాటరల్ ఇన్వర్ట్ అంటే రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది, ఇంతే కాన్సెప్ట్. సో రేపు పొద్దున మనము రిఫ్లెక్షన్కి సంబంధించినంత వరకు ప్లెయిన్ కాన్సెప్ట్ అయిపోయింది కదా. రేపు మనం ఏం చేద్దామంటే ఇలాంటి సర్ఫేస్ ఉంటాయి, ఓకే, ఇలాంటి సర్ఫేస్ అద్దం ఇలాగా ఈ రకంగా ఉంటే ఏం చేద్దాము, సో ఒకవేళ అద్దము ఈ రకంగా ఇటువైపు ఉపయోగం ఉంది, ఇలాంటప్పుడు ఏం చేస్తాము, ఏ రకంగా ఉంటాయి అనేది రేపు క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ లెసన్కి సంబంధించిన నోట్స్ కావాలనుకుంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి. ఈ లెసన్కి సంబంధించిన క్లాసెస్ కూడాను మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి. సో ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. అండ్ అన్నిటికన్నా మించి ఇంకొక ముఖ్యమైన థింగ్ ఏంటంటే, మీరు ఎవరైనా పాలిసెట్కి, ఐఐటి ఫౌండేషన్కి ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతుంటే ఇప్పుడు చెప్పింది జస్ట్ బేసిక్ అవుతుంది. దీని మీద చాలా రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, చాలా రకాల కాన్సెప్ట్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే మన ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు.